మనతో ఉండి, మనలో ఉండి, మన మధ్య ఉండి చక్కటి ఆరాధన జరిగించాడు. అందును బట్టి మనం ఆయనను స్తుతించబద్ధులమై ఉన్నాం. వాక్య భాగం మిగిలి ఉన్నది. కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయవారమై ఉన్నాం. కావున కూడి ఉన్నటువంటి అందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటల మీద దృష్టి ఉంచి చెవియొగ్గి ఆలకించి అనుసరించి ఆత్మీయమైనటువంటి మేలు పొందేవారుగా ఉండాలని ప్రేమపూర్వకముగా మనము చేస్తున్నా. గమనించండి, లేవియా కాండము మొదటి అధ్యాయం కొన్ని వచనాలు చదువుకుందాం. లేవియా కాండము మొదటి అధ్యాయము కొన్ని వచనాలు. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారముల నుండి అతనికి ఇలాగు సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ గొర్రెల మందలో నుండి కానీ మేకల మందలో నుండి కానీ దానిని తీసుకొని రావలెను. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలెను. 14 నుంచి చూడండి, 14వ వచనం. అతడు యెహోవాకు దహన బలిగా అర్పించినది పక్షి జాతిలోనిదైన ఎడల తెల్ల గోవులలో నుండి కానీ పావురపు పిల్లలలో ఉండి కానీ తేవలెను. యాజకుడు బలిపీఠము దగ్గరకు దాన్ని తీసుకుని వచ్చి దాని తలను త్రుంచి బలిపీఠము మీద దహింపవలెను. దాని రక్తమును బలిపీఠము ప్రక్కన పిండవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు కలిగిన మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడగు దేవా, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు మమ్మలను ప్రేమించి ఈ నెల 2వ ప్రభు దినములో మీ ఆలయములో మమ్మలను సమకూర్చి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఆరాధన అంతటిలో మీరు తోడుగా ఉండి నడిపించారు. తదుపరి మా ముందు ఈ వాక్య భాగం మిగిలి ఉన్నది. మీ సన్నిధిలో నిలబడిన నేను చాలిన వాడును కాను. కావున మీ సిలువ సాటున మరుగుపరచండి. మీ ఆత్మ నింపుదల అనుగ్రహించి చదివిన మాటలు మా అందరికీ అర్థమగు రీతిగా స్థిరీకరించండి. ప్రకటించబడిన మాటలు మా హృదయాలలో భద్రపరుచుకొని ఈ చివరి దినాలలో ఆ వాక్యము ద్వారా మమ్మల్ని మేము పరిశీలించుకొని మీ రాకడ నిమిత్తము కనిపెట్టుకొని ఉండుటకు మీ కృప మా పట్ల దయచేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.
క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఆరాధనలో దేవుడు తన దాసుని నిలుపుకొని చక్కని హెచ్చరికలు మనకు అందించి ఉన్నాడు. మరి ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. వాక్యానికి సహాయకరంగా లేవియా కాండం 1వ అధ్యాయములో కొన్ని వచనాలు మనం చదువుకొని ఉన్నాం. ఈ సమయంలో క్లుప్తముగా దేవుని మాటలు మనం ధ్యానిస్తూ ఉండగా మనస్సు ఇక్కడ పెట్టి దేవుని మాటల మీద దృష్టి పెట్టి ఆలకించి వినేవారుగా ఉండాలని ప్రేమపూర్వకముగా మీకు మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, అదేంటంటే బాడీ ఈజ్ ప్రజెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్ అంటారు. ఇది అందరికీ తెలిసిన పనే. బాడీ ప్రజెంట్ అంటే మనం ఇక్కడ కూర్చున్నాం, కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ అది ఆబ్సెంట్. ఎక్కడెక్కడో ఇంటి దగ్గర సంగతులు, లేక పిల్లలు ఏం చేస్తున్నారు, ఇవన్నీ అది సంచారం చేస్తూ ఉంటుంది. శరీరం కాదు కదా ఇక్కడ ఉండాల్సింది. ఏది ఉండాలి? మనస్సు ఉండాలి. దేవుని వాక్యాన్ని వినటానికి, వినుట వలన ఎన్నో ఆశీర్వాదాలు మనం చూడగలం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మనం చదివినట్లయితే వినుటలో ఎన్నో ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయి. వినకపోవటం వలన మరి శాపాలు కూడా ఉన్నాయి అక్కడ. కాబట్టి ఈ సమయంలో కొద్ది నిమిషాలు మన మనస్సును కేంద్రీకరిద్దాం, దేవుని వాక్యం వైపు శ్రద్ధగా ఆలకిద్దాం. ఈ లేవియా కాండము మరి దీని రచయిత మోషే యొక్క 5 గ్రంథాలు రాశాడు. ఆది కాండము, నిర్గమకాండము, లేవియా కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ద్వితీయోపదేశ కాండము అని దానికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే, నిర్గమకాండములో నుంచి బయలుదేరినటువంటి ఇశ్రాయేలీలు దేవుడు వారితో వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి వారు చేరేరా? చేరలేదండి? చేరేరా? చేరలేదా? చేరేరా? ఐగుప్తులో నుంచి వెళ్ళినటువంటి వారిని నేను అడుగుతున్నా, చేరలా. ఎందుకంటే 40 సంవత్సరాలకి పట్టిన వారి అరణ్య ప్రయాణంలో ఈ 40 సంవత్సరాల్లో వారు చనిపోయారు. ఇంకా మిగిలిన ఇశ్రాయేలీలు ఎవరంటే ఈ 40 సంవత్సరాలలో అరణ్యములో పుట్టినటువంటి వారికి సంగతులు తెలియదు. అందుకని మోషే మరలా ఈ 3 అధ్యాయుల్లో ఉన్నటువంటి నిర్గమకాండము, అలాగే ఆది కాండము, సంఖ్యాకాండము, లేవియా కాండంలో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా మరలా రిపీట్ చేసేడు వారికి. అందుకే దానిని ద్వితీయోపదేశ కాండము అన్నారు. రెండవసారి రాసినటువంటి గ్రంథం అది వారికి రాసింది అన్నమాట. కాబట్టి వారికి రాసినటువంటి గ్రంథం. ఈ లేవియా కాండములో మనం చూసినట్లయితే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు తమ దేవుడైనటువంటి యెహోవాకి ఏ రీతిగా బలులు అర్పించవలెనో ఆ సంగతులు ఇక్కడ ఈ గ్రంథములో రాయబడి ఉన్నాయి. ఈ లేవియా కాండములో ఎన్నో బలులు ఉన్నాయి. దహన బలి ఉంది, పాప పరిహారార్థ బలి ఉంది, సమాధాన బలి ఉంది, అపరాధ పరిహారార్థ బలి ఉంది. ఇలాగూ ఈ బలులను గురించి ఈ గ్రంథంలో ఎక్కువగా రాయబడి ఉంది. కావున దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు
దేవునికి ఏ రీతిగా వారు బలులు అర్పించాలో ఆ ఋతు క్రమాన్ని ఇక్కడ తెలియపరిచాడు. అంటే ఎట్లా పడితే అట్లా దేవుణ్ణి ఆరాధించడానికి లేదు కదా. కాబట్టి ఆరాధించవలసినటువంటి విధానాన్ని ఆయన ఈ లేవియా కాండంలో ఆయన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు తెలియపరచడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే దహన బలిని గురించి వారికి వివరించాడు. దహన బలి చూడండి, మొదటి వచనం నుంచి మనం గమనించినప్పుడు, యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ గొర్రెల మందలో నుండి కానీ మేకల మందలో నుండి కానీ దానిని తీసుకొని రావలెను అన్నాడు. గమనించారండి, ఇక్కడ ఎవరైనా యెహోవాకు బలి అర్పించాలి అని ఆలోచన కలిగినటువంటి వారు బలి అర్పించినప్పుడు ఏమి తీసుకొని రావాలన్నాడు? గోవుల మందలో నుండి అన్నాడు. రెండవది గొర్రెల మందలో నుండి, మూడవదిగా మేకల మందలో నుండి దానిని తీసుకొని రావలెను అన్నాడు. 14వ వచనం చూడండి, అతడు యెహోవాకు దహన బలిగా అర్పించినది పక్షి జాతిలో ఇదైన ఎడల తెల్ల గోవులలో నుండి కానీ పావురపు పిల్లలలో నుండి కానీ తేవలెను. ఇక్కడ ఇంకో రెండు వాటిని గురించి చెప్పాడు. అది పక్షి జాతిలోనిదైన ఎడల తెల్ల గోవులో నుంచి తీసుకురావచ్చు. రెండవదిగా పావురపు పిల్లలలో నుండి తీసుకురావాలి. ఇక్కడ 5 సంగతులు రాయబడి ఉన్నాయి. మొదట ఏమన్నాడండి? గోవుల మంద. రెండవది గొర్రెల మంద. మూడవది ఏమన్నాడు? పశువుల మంద. ఇక్కడ 4వది ఏమన్నాడు? అది పక్షి జాతిలోనిది అయిన ఎడల ఏమి తీసుకురావాలన్నాడండి? తెల్ల గోవును కానీ అలాగే పావురపు పిల్లను కానీ తేవాలి. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకి? దేవునికి బలి అర్పించేవారు ఈ 5 నుంచి తీసుకురావచ్చు. కేటగిరీని బట్టి ఉన్నవారు ఉంటారు. ఉన్నవారు ఏది తీసుకొస్తారు? సహజంగా గోవులలో నుంచి చేస్తారు. వారి కంటే కొంచెం తక్కువ వారు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమి తీసుకొస్తారు? గొర్రెలలో నుంచి. ఇంకా వారి కంటే ఇంకా తక్కువ వారు ఉంటే పశువులలో నుంచి, మేకలలో నుంచి. ఇంకా తక్కువ వారు ఉంటారే మనలాంటి వాళ్ళు అనుకుందాం. అంటే మీరంతా ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు, కానీ మనలాంటి వాళ్ళని చెప్తున్నా. మనం ఏం తీసుకొస్తామండి? ఒక తెల్ల గువ్వనైనా తీసుకువెళ్ళచ్చు, లేక ఒక పావురపు పిల్లనైనా తీసుకువెళ్ళచ్చు. ఇది ఒక క్యాడర్, వారి తరగతి చొప్పున ఈ విధముగా యెహోవాకు బలి అర్పించాలి అని ఆ నియమాన్ని మోషే, దేవుడైన యెహోవా మోషేకు సెలవిచ్చాడు. ఆ మోషే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు ఈ విషయాన్ని తెలియజేసినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, గమనించండి. మరి 3వ వచనంలో అంటూ ఉన్నాడు, అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదారిని తీసుకొని రావలెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం.
తీసుకువచ్చేటువంటి ఆ యొక్క గొర్రె కానీ, గోవు కానీ, మేక కానీ, గువ్వ కానీ, పౌరము కానీ ఎలాంటిదై ఉండాలి? నిర్దోషమైనదై ఉండవలెను. సహజంగా మనం దేవునికి కానుకలు అర్పిస్తూ ఉంటాం. ఏమర్పిస్తామండి? మేకలు ఆటంలో చెప్పండి. కానుకలు అంటే దేవునికి ధనం ఇవ్వటం కూడా అర్పించడం కూడా కానుకే, ధన రూపాన. కానీ మనం తీసుకొచ్చే ఈ మంచి అందులో ఏదో గుడిదాన్నో చెవుడిదాన్నో లేక సంతానం లేని దాన్నో దాన్ని ఇస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అంటూ ఉన్నాడు, నిర్దోషమైన దానిని తీసుకొని రావాలి. అది ఏడాది వయస్సు కలిగినదై ఉండాలి అనేది మనం చూస్తున్నాం. ఏడాది వయసు అని ఎందుకు రాయబడి ఉందంటే దానిలో ఎలాంటి దోషం అనేది ఉండదు. పుట్టుకతో వచ్చేది అది వేరే విషయం. కానీ ఏడాది వయసు ఉన్నటువంటి, ఇప్పుడు మన పిల్లలు ఏడాది వయసు ఉన్నటువంటి ఉన్నారు, వారిలో ఎలాంటి కల్మషం అనేది, ఎలాంటి దోషం అనేది వారిలో ఉండదు. అలాగే దేవునికి దహన బలి అర్పించడానికి తీసుకువచ్చేది కూడా అది నిర్దోషమైనదై ఉండాలి, మగదై ఉండాలి అనే ఒక నియమం అక్కడ తెలియపరిచినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ ఆనాడు ఇశ్రాయేలీయులకు చెప్పాడు, కానీ నేటి దినాలలో ఆయన ప్రజలమైనటువంటి మనతో ఈ మధ్యాహ్న కాల ఉదయకాల సమయంలో ప్రభు తన లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళని గమనించండి, ఇక్కడ అంటూ ఉన్నాడు 4వ వచనము చివరి పదాన్ని గమనించండి. నేను మొదటి నుంచి చదువుతున్నాను, కానీ చివరి పదాన్ని మనం మనసును పెట్టాలి. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను, అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. ఈ ఒక్క మాట, ఈ పదాన్ని మీ మనసులో భద్రం చేసుకోండి. ఏమంటున్నాడు? అతని పక్షముగా. అతడు దహన బలి అర్పించిన తరువాత అతడు చేసినటువంటి ఆ యొక్క పాపానికి లేక దోషానికి, అపరాధానికి ప్రాయశ్చిత్తము కలుగునట్లుగా అది అతని పక్షముగా అంగీకరింపబడును అంటున్నాడు. అంగీకరింపబడును. కనుక ప్రియమైనటువంటి వాళ్ళగా ఈ మాట మన జీవితాలకు ఎంతైనా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం గమనించాలి. అంగీకరించబడుట, అంగీకరించబడుట. దైవ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, 10వ వచనం నుంచి చూడండి. దహన బలిగా అతడు అర్పించున్నది గొర్రెల యొక్క గాని, మేకల యొక్క గాని, మందలోనిదైన యెడల అతడు నిర్దోషమైన మగదానిని తీసుకొని వచ్చి బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. దాని అవయవములను, దాని తలను, క్రొవ్వును విడదీసిన తరువాత యాజకుడు బలిపీఠము మీదనున్న అగ్ని మీద కట్టెల పైన చక్కగా పేర్చవలెను. దాని అంతరములను, కాళ్ళను నీళ్లతో కడుగవలెను. అప్పుడు యాజకుడు దానినంతయు తెచ్చి బలిపీఠము మీద దానిని దహింపవలెను. అది దహన బలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అన్నాడు. గమనించారండి? అది యెహోవాకు ఇంపైన
సువాసన గల హోమము. ఆ హోమముగా మరి ఉండాలి అంటే ఆ బలిపశువు యొక్క 12వ వచనములో దాని అవయవములను, దాని తలను, క్రొవ్వును విడదీసిన తరువాత యాజకుడు బలిపీఠము మీదనున్న అగ్ని మీద కట్టెలను పైన చక్కగా పేర్చవలెను. దాని అంతరములను, దాని కాళ్ళను నీళ్లతో కడగవలెను అంటూ ఉన్నాడు. దాని తల, దాని అవయవములు, అంత మాత్రమే కాదు, దాని అంతరములను, దాని కాళ్ళను నీళ్లతో కడిగిన తదుపరి దాని అంతయు కూడా బలిపీఠము మీద తెచ్చి దానిని దహింపవలెను. ఇది దహన బలి. ఈ బలి అనేది యెహోవాకు ఇంపైనటువంటి సువాసన గల హోమము. అట్టి హోమాన్ని దేవుడు అంగీకరించబడును అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు అంగీకరించబడాలి అంటే ఆ బలి, ఈ ప్రాసెస్ అంతా జరగాలి. దాని తల, దాని అవయములు, దాని కాళ్ళు, దాని అంతరములు అన్నీ కూడా కడుగబడి, శుభ్రము చేయబడి, పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి, ఆ కట్టెల మీద పేర్చినటువంటి ఆ అగ్ని మీద దాన్ని దహించినప్పుడు అది దేవునికి ఇంపైనటువంటి సువాసన అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని పిల్లలమైన మనం కూడా దేవునికి అర్పణ అర్పించాం. ఇంతకు ముందే దేవునికి స్తుతులు చెల్లించాం. ఆరాధనకు సంబంధించిన కీర్తన ద్వారా, స్తుతులు చెల్లించడం ద్వారా ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆయన శరీరానికి సాదృశ్యముగా ఉన్న ఆ రొట్టె, ఆ రక్తానికి సాదృశ్యముగా ఉన్నటువంటి ఆ రసపాత్రలో పాలు పొందడం ద్వారా మనం కూడా దేవునికి దహన బలి అనేది అర్పించాం. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మన యొక్క అర్పణ దేవుడు అంగీకరించబడే విధముగా ఉన్నదా? ఇది మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. దేవుడు మన అర్పణ లేక మన స్తుతులు, మన యొక్క ఆరాధన దేవుడు అంగీకరించబడే విధముగా మన జీవితాలు ఉన్నాయా? లేదా నామకార్థముగా ఏదో వారం ప్రభు సన్నిధికి వెళ్ళి వారు రొట్టె రసాలు ఇస్తారు కాబట్టి వాటిని పుచ్చుకొని వెళ్ళొచ్చనే యొక్క ఆలోచన తలంపులతో దేవుని సన్నిధికి వచ్చి మనం పవిత్రపరచుకోకుండా, పరిశుద్ధపరచబడకుండా ఆ పాత్రలో చేయి వేస్తూ ఉన్నామా? అలాగూ వేసినట్లయితే దేవుడు ఆ యొక్క అర్పణ కానీ ఆ ఆరాధన కానీ ఆయన ఆగ్రహించాడు. మనం ఒక విషయాన్ని మనం అంగీకరించాం. ఏంటి ఆ విషయం? మనం అంగీకరించబడ్డాము కాబట్టే ఇక్కడ కూర్చున్నాం. ఏంటి ఆ విషయం అండి? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చూసినప్పుడు చూడండి, పౌలు కొరింథీలో ఉన్నటువంటి పరిశుద్ధులతో ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయము 15వ వచనం. మీరు మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి అంటూ ఉన్నాడు. పౌలు ఏమంటూ ఉన్నాడు? సహోదరులారా అంటే, సహోదరులు అంటే ఎవరండి? ప్రభు యొక్క రక్తదారుల చేత కడుగబడినటువంటి వారు, ఒకే ఉదరములో నుండి స్త్రీ అయినా పురుషుడైనా
ఒకే ఉదరములో నుండి వచ్చిన వారు. అంటే అర్థం ఏంటి? మనందరము ఆయన యొక్క రక్తం ద్వారా కడుగబడ్డాం. మనందరి కొరకు ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం ద్వారా మనందరము కడుగబడ్డాం. కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నాడు, సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను తెలియపరుస్తున్నాను, మీరు దానిని అంగీకరించితిరి. ఏంటా సువార్త? ఏంటా సువార్త అండి? 3వ వచనం చూడండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది సువార్త. అపోస్తలులు ప్రకటించిన, నేడు సేవకులు ప్రకటించిన, స్థానిక సంఘాలు ప్రకటిస్తున్నా, అంటే దీనికి వ్యతిరేకమైన బోధలు ఉన్నాయి. మనం వాటి జోలికి వెళ్ళటం లేదు. కానీ దేవుడు ప్రకటించినటువంటి, వారికి ఇచ్చినటువంటి, అపోస్తలులు ప్రకటించినటువంటి అపోస్తలుల యొక్క బోధ ఏంటంటే ఇది. ఏంటది? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడ్డాడు. కాబట్టి ఈ సువార్త కొరింథీలో ఉన్నటువంటి ప్రజలకు పౌలు ప్రకటించాడు. ఆ ఉపదేశాన్ని వారికి తెలియపరిచాడు. ఎప్పుడైతే ఆ ఉపదేశాన్ని తెలియపరిచాడో వారు దానిని అంగీకరించిరి అంటూ ఉన్నాడు. అంగీకరించడం వలన ఏమైందండి? వారు రక్షింపబడ్డారు. ఆ మాట కూడా అక్కడే ఉంది చూడండి. నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించెదనో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై ఉందురు. గమనించారా? ఇక్కడ కూర్చున్నటువంటి సమాజంలో ఇంకెవరైనా రక్షణ పొందినటువంటి వారు ఉన్నట్లయితే దేవుడి యొక్క ఉపదేశాన్ని, ఈ సువార్తను ప్రకటిస్తూ ఉండగా దానిని అంగీకరించండి. ప్రభు యొక్క రక్తధారల చేత మీ పాపములు కడుగబడి, మీ పాపములు ఒప్పుకొని, మీ పాపముల ప్రాయశ్చిత్తార్థమై మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది దేవుని బిడ్డలుగా తీర్చబడాలని ప్రేమపూర్వకముగా మనవి చేస్తూ ఉన్నాం. సరే, గమనించండి. ఇదే సువార్త, ఇదే ఉపదేశము కొరింథీలో ఉన్నటువంటి ప్రజలు వారు అంగీకరించారు, వారు రక్షింపబడ్డారు. గమనించండి, మనము కూడా దేవుని దాసులు సువార్త ప్రకటిస్తూ ఉండగా ఆ మాటలు అంగీకరించాం. కాబట్టి మనం ఇక్కడ ఈ సమయంలో కూడుకొని ఉన్నాం. మరి లోకంలో అనేకులు ఆయా విధమైనటువంటి పని మాటల చేత ఆయా రకాలైన రీతులుగా లోకంలో జనులు ఉంటూ ఉన్నారు. మనం ఇక్కడ కూర్చున్నామంటే ఉద్దేశం ఏంటి? దేవుని సువార్తను అంగీకరించి రక్షింపబడ్డాం, మారు మనసు పొందాం, బాప్తిసం పొందాం. మంచిదే, మనం అంగీకరించాం. దేవుడు మన ఆరాధన అంగీకరిస్తున్నాడా? అది మనం అంగీకరించబడబోతే ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు. మనం నమ్మాం, దేవుడు మన ఆరాధన కూడా అంగీకరించాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అంగీకరించబడ్డారు. చూడండి ఒక మాట, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. 5:7 శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి
భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అన్నాడు. ఆయన అంగీకరింపబడెను. ఆయన అంటే ఎవరండి? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన శరీరధారి అయినటువంటి దినాల్లో రోదనముతో కన్నీళ్లతో ఆయన దేవునికి ప్రార్థన చేశాడు, యాచనలు సమర్పించాడు, భయభక్తులు కలిగి జీవించాడు. ఆ కారణము చేత ఆయన అంగీకరింపబడెను. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీవు నేను మనందరము కూడా దేవునికి అంగీకరింపబడే విధముగా మన జీవితాలు ఉన్నాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళని గమనించండి, దేవుడు మన ఆరాధన అంగీకరించాలి, అలాంటి జీవితం మనం కలిగి జీవించాలి అంటే చూడండి ఒక మాట, కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను సంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటేది. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని కోరిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇక్కడ 3 సంగతులు రాయబడి ఉన్నాయి. మొదటిది ఏంటంటే 5వ వచనం చివరిలో ఏమన్నాడండి? సంపివేయుడి అన్నాడు. రెండవదిగా 8వ వచనం చివరిలో ఏమన్నాడు? విసర్జించుడి అన్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే 10వ వచనంలో అన్నాడు, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి. గమనించారా? అర్థమవుతుందా నా మాటలు? ఒకటి ఏమన్నాడు? సంపివేయుడి అన్నాడు. రెండవది విసర్జించుడి అన్నాడు. మూడవది పరిత్యజించి. ఏమి సంపివేయాలో, వేటిని విసర్జించాలో, దేనిని మనం పరిత్యజించాలో స్పష్టంగా ఆ మాటలు రాయబడి ఉన్నాయి. ఎందుకంటే మనం లోకంలో జీవిస్తూ ఉన్నాం, భూమి మీద మన యాత్ర కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి భూమి మీద ఉన్న మీ అవయములు మనం దేహంతో ఉన్నాం కాబట్టి మనకి ఏం అవయవాలు ఉన్నాయండి? తల ఉంది, కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, నోరు ఉంది, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి. ఇవే మన అవయవాలు అనుకుంటాం. కాబట్టి వాక్యం ఏమంటుంది? భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్ష, వీటిని మనం చంపివేయాలి. ఎందుకంటే వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. అవిధేయుల మీదకి మాత్రమే కాదు, మన మీదకి కూడా. ఎందుకంటే వాటిని చేసేటప్పుడు దేవుడు ప్రభువు నమ్ముకున్నాడులే అని వదిలేస్తాడండి. ఆయన పక్షపాతి. కాబట్టి ప్రభువు నమ్మాడా,
ప్రభువు నమ్మలేదా? వీరికి ఒక న్యాయము, వారికి ఒక న్యాయం అనేది ఆయన దగ్గర ఉండదు. కాబట్టి వీటిని మనం చంపివేయాలి. ఎందుకంటే ఇక్కడ అంటూ ఉన్నాడు, పూర్వము వారి మధ్య మనం జీవించాం, అటువంటి వారి మధ్య మనం జీవించాం, వాటిని బట్టి అనుసరించి మనం నడుచుకున్నాం. ఇప్పుడైతే ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయి మనలో. ఇప్పుడైతే అంటూ ఉన్నాడు, మీలో కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి అని అంటున్నాడు. గమనించారా? కోపము. దైవ గ్రంథంలో ఏమన్నాడండి? కోపపడుడు కానీ అది ఎప్పటి వరకు ఉండాలి? మనిషి అన్న తర్వాత కోపం రాకుండా ఎట్లుంటుందన్నా అని అంటాం సహజంగా. అది మానవ నైజం. కోపపడవచ్చు కానీ పాపము చేయకూడదు అంటూ, ఒకవేళ కోపపడినా ఆ కోపం ఎప్పటి వరకు ఉండాలి? సాయంత్రం వరకే. దాన్ని ఇంకా సాయంత్రానికి వదిలేయాలి. కానీ మనం కోపంతో కోపగించామంటే అది ఇంకా అలానే నాటుకుపోయింది అన్నమాట. కనుక అన్నాడు, వాటిని విసర్జించాలి. ఈ విసర్జించుట అనే పదం మరి వినటానికి కొంత అననుకూలతగా ఉంటుంది, హేయంగా ఉంటుంది. కానీ ప్రవక్త అనేటువంటి అపోస్తులైన పేతురు రాశాడు 2వ పత్రికలో దాని గురించి. పందిని గురించి రాశాడు, రెండవది కుక్కను గురించి కూడా రాశాడు. అక్కడ ఏమన్నాడు? పందిని తీసుకుందాం మనం, దాన్ని శుభ్రంగా ఒక విమ్ పౌడరు లేక సర్ఫ్ పౌడరు రెండో వేసి శుభ్రంగా కడిగాం అనుకోండి, మరి కాసేపటికి ఏమవుతుంది? మరలా చెప్పండి అమ్మా, ఇంట్లో బెడ్ మీద పండుకునేది అది ఎక్కడ దాని నివాసం? మరలా మురికి గుంటలోకి వెళ్ళాలి. కుక్కను తీసుకుందాం, అదేం చేస్తుంది? తన వాంతికి మరలా కక్కిని మరలా తింటుంది. అందుకని విసర్జించుడి. ఇంకా దాన్ని విసర్జించిన దాన్ని మనం దాని వైపు చూడకూడదు. కాబట్టి అందుకే పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనే మొదటి వచనంలో కొన్ని మాటలు ఉన్నాయి. చూడండి ఒకసారి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అంటున్నారు. గమనించారా? సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని అన్నాడు. అక్కడ సమస్తము అన్నాడు. దీనిలో అర్థం ఏంటి అంటే, వీటిలో కొన్ని ఏమైనా ఉంచుకోమన్నాడా? ఏం పర్వాలేదు రండి, 1-2 ఉంచుకొని మిగిలిన వదిలేయమన్నాడా? ఆ మాట చెప్పే పైన సమస్తమని రావాల్సిన అవసరం లేదు. అక్కడ సమస్తాన్ని మనం మానివేయాలి. కాబట్టి వీటన్నిటిని మనం విసర్జించాలి. ఎందుకు విసర్జించాలి అంటే, పౌలు ఒక మాట అంటూ ఉన్నాడు. పౌలు ఎలాంటి వాడు మనకు తెలుసు. ఎలాంటి వాడండి పౌలుని గురించి 2 మాటలు చెప్పండి. పౌలుని గురించి పౌలు ఎలాంటి వాడు? మరి మధ్యలో పెద్దమంది అనుభవాన్ని సేవకులు వస్తుంటారు. వచ్చేవారేందో నేను చాలా చిన్నవాడిని. మీకు చెప్పండి, పౌలు ఎలాంటి వాడు? చూడండి, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి 8వ దినమున సున్నతి పొందితిని,
ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిచయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనిందుడనై ఉంటేనే. ఇది పౌరుకున్నటువంటి యోగ్యతలు. ఎలాంటి వాడంట? 8వ దినాన్ని సున్నతి పొందాడు. సున్నతి అంటే ఆ దినాల్లో నేటి దినాల్లో చెప్పుకుంటున్నటువంటి రీతిగా మారు మనసు, రక్షణ. 8వ దినాన పొందాడు. ఇశ్రాయేలు వంశానికి చెందినటువంటి వాడు, బెన్యామీను గోత్రములో పుట్టినటువంటి వాడు, హెబ్రీయుడు, ధర్మశాస్త్ర విషయమై పరిచయుడుగా ఉన్నాడు, ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసించేవాడు, ధర్మశాస్త్రాన్ని బట్టి నీతి విషయమై అనిందుడునై ఉన్నాడు, నిందలేని వాడుగా. ఇట్టి గొప్ప ఆధిక్యతలు కలిగినటువంటి పౌలు అంటూ ఉన్నాడు. ఒక చక్కని మాట అన్నాడండి. అపోస్తుల కార్యములు లేక క్షమించండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో అంటూ ఉన్నాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో లేదు అన్న. అంత గొప్ప ఆధిక్యతలు కలిగిన పౌలు ఈ మాట అంటున్నాడు, నా యందు అనగా నా శరీరమందు ఏం లేదంట. ఏం లేదండి? మంచి అనేది అసలు ఏది లేదు. కాబట్టి ఇట్టి శరీరాన్ని కలిగినటువంటి నీవు నేను వీటన్నిటినీ కూడా విసర్జించాలి, వీటన్నిటినీ చంపివేయాలి, పాసైన స్వభావాన్ని పరిత్యజించాలి. నూతన స్వభావము కలిగిన వారముగా ఉన్నాము కనుక నూతన పోలిక చొప్పున మనం జీవించాలి. శరీర కార్యాలను మనం మరి తీసివేసేయాలి, చంపివేయాలి. శరీర కార్యాలు ఏమన్నాయో మీకు స్పష్టంగా తెలుసు కదండి. తెలుసా తెలియదా? ఏదో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. పౌలు గలతీలో ఉన్నటువంటి ఆ గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశుద్ధులతో చెప్తున్నటువంటి మాట. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి కాబట్టి వీటన్నిటినీ చేయవారు దేవుని రాజ్యానికి స్వతంత్రులు కాలేదు. కాబట్టి శరీర కార్యాలను మనము చంపివేయాలి. ఎప్పుడైతే శరీర కార్యాలను మనం చంపివేస్తామో చూడండి, అదే మరి రోమీయులకు రాసినటువంటి పత్రికలో మనం లేక గలతీయులకు రాసిన పత్రికలోని మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట ఉంది. లేక రోమీయులకు రాసిన పత్రికలోని చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం మనం గమనించినట్లయితే 13వ వచనం, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారై ఇందురు గాని
ఆత్మ చేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. గమనించారా? ఈ మాట ఇలాగూ మనం చెప్పుకుందాం. ఆత్మ చేత మనము దేవునిని ఆరాధించిన ఎడల, ఆత్మ చేత నింపబడి దేవునికి అర్పణలు అర్పించిన ఎడల, ఆత్మ చేత నింపబడి దేవునికి స్తుతులు చెల్లించిన ఎడల దేవుడు అట్టి ఆరాధన అంగీకరించబడును. ఇక్కడ జీవించుతుంటే అంగీకరించబడును. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, దేవుడు మనం చేస్తున్నటువంటి ప్రతి కార్యము, ప్రతి పని దేవుడు అంగీకరింపబడేదిగా మన జీవితాలు ఉన్నాయా? కాబట్టి ఆయన అంగీకరించబడాలి. ఆయన అంగీకరించబడాలంటే మనం శరీర కార్యాలను సంపివేయాలి, వాటిని విసర్జించాలి, వాటిని పరిత్యజించాలి. ఆత్మ చేత నింపబడిన వారమై, ఆత్మ కార్యములు మన జీవితాల్లో కలిగినటువంటి వారమై, ఆత్మ ఫలములు మనము పొందిన వారమై, ఆయనను సేవించిన ఎడల, ఆయనను ఆరాధించిన ఎడల, ఆయనను పూజించిన ఎడల దేవుడు మన యొక్క అర్పణ అంగీకరించబడేబడుతాడు. మన యొక్క ప్రార్థనలో ఆలకిస్తాడు, మన మనవులో ఆలకిస్తాడు. మనకు కావలసిన ప్రతి అవసరతను కూడా ఆయన మనకు తీర్చేవాడై ఉన్నాడు. అంటే ఆత్మ చేత మనము నింపబడవలసిన వారమై ఉన్నాం. ఆత్మ ఫలములు కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఆత్మ ఫలములు ఏమై ఉన్నామండి? అక్కడే గలతీ 5 అధ్యాయం కింద వచనాల్లో మనం చూసినట్లయితే రాయబడి ఉంది. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, ఆశానిగ్రహము, సాత్వికము. ఇట్టి వాటికి మించిన నియమము మరి ఏదియో లేదు అన్నాడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇట్టి ఆత్మ ఫలము మన జీవితాల్లో కలిగి మనం అభివృద్ధి చెందుతూ ఎదుగుతూ ప్రభువుని ఆరాధించాలంటే మనలో ఉన్నటువంటి ఆ శరీర కార్యాలను వాటిని చంపివేద్దాం, ఆత్మ చేత నింపబడదాం. ఆత్మ కార్యాలు కలిగి మనం చేయు ప్రతిదీ కూడా ప్రభు అంగీకరింపబడేదిగా మన జీవితాలు కలిగి ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూసేవారుగా ఉండాలని ప్రేమపూర్వకముగా ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు అమూల్యమైన మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని చేత అంగీకరించబడాలంటే శరీర క్రియలు విడిచి తర్వాత ఆత్మఫలాలు కలిగి ఉండి దేవుని చేత అంగీకరించబడతారు. మాటలను చూసిన జాలనకి సన్నిహితం ప్రార్థన చేస్తున్నాం. సర్వకారి మా గొప్ప దేవ దేవుని సన్నిధిలో నిలిచి వాక్యం విని కూడా చూపించిన తెలుస్తున్నాం. మేము మా జీవితాల్లో శరీర క్రియలను విడిచి వాటిని విసర్జించి ఆత్మఫలాలను కలిగి ఉండడానికి సాయం చేయండి. ఈ లోకంలో మేము ఆత్మచేతను జీవించే వారంగా ఉన్నప్పుడు మీరు మమ్మల్ని అంగీకరించే చూస్తున్నాం. ఆ విధంగా మేము జీవించడానికి మా జీవితాలలో నీటి మట్టి మార్గంలో ఉండడానికి చేయవలసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభావం ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలుసుకుంట మీరే వాటిని తీర్చే దేవుడు కనుక మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మా సన్నిధిలో చిన్నపిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, అనారోగ్యంగా ఉన్నవారు ఉన్నారు, ఉద్యోగాల కోసం ఎదురు చేసేవారు
అయ్యా అలాగే పిల్లల కోసం చూసే వారు ఉన్నారు ప్రభు, అందరినీ మీరు జ్ఞాపకం చేస్తారు. ఎవరికి తెలుసుకుంటా మీరే అందరికీ ప్రభు జ్ఞాపించిన ప్రభు. మరి తిరిగి కలుసుకొని పర్యంతం గురించి అన్ని మా పట్ల నుంచి అన్ని విషయాలు మీ నామంకి మమ్మల్ని తెచ్చుకున్నాను. మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఉన్నారు ఎవరు ఉంటే కొద్దిసేపు పాటించాలి.